భూమి మీద ఎలా నాశనం అయిపోవాలి, దేవునికి ఎలా దూరం అయిపోవాలి అన్న విషయాల్లో మనిషి డెవలప్ అవుతున్నాడు. కానీ దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, దేవునికి ఎలా దగ్గర అవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలి అంటే, దేవుని దగ్గరికి చేరాలి అంటే ఈ భూమి మీద ఏ పనులు చేయాలి అన్న విషయంలో మాత్రం మనిషి అప్డేట్ అవ్వడం లేదు. కాబట్టి ఇంకా విలువైన సంగతులు మొదటగా కొన్ని విషయాలు ఎన్నో, అదే రెండవదిగా కూడా అన్నయ్య గారి ద్వారా మరిన్ని విలువైన సంగతులు మనం విందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సైలెంట్గా ఉండవలసిన కోరుతున్నాం, జాగ్రత్తగా దేవుని మాట వినవలసిందిగా కోరుతూ మన మధ్యలో ఉన్న ఏలూరు సిబిటి ప్రిన్సిపల్ గారు అయిన ఉదయ అన్నయ్య గారికి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. హలో 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 మంచిదండి. ముందుగా మనందరి తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు వారి పుణ్యమైన నామం ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి వేదికను అలంకరించిన పెద్దలు, సేవకులు, చేరవచ్చిన ప్రియులైన మీ అందరికీ, అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సర్వలోకనాథుడు మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు. మనం ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం మనం. ఎందుకంటే ఆయనే మనకి బ్రతుకునిచ్చాడు, ఆయనే మనకి కాలాన్ని ఇస్తున్నాడు, ఆయనే మనల్ని భరిస్తున్నాడు, పోషిస్తున్నాడు. గనుక మన జీవితంలో పొందుకుంటున్న ప్రతి మేలుకి, మన బ్రతుకుల్లో పొందుకుంటున్న ప్రతి ఆనందానికి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లింపబద్ధుడై ఉన్నాడు మనిషి. గుర్తుపెట్టుకోవాలా. అందుకే మనది ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి మన జీవితం, క్రైస్తవుని జీవితం, ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జీవితం. ఈరోజు సంవత్సరం మారిందని చాలామంది రాత్రి 11:59 దేవుడి దగ్గర మోకాళ్ళేసి కూర్చుంటారు. ఇప్పుడు రాత్రి 11:59 మోకాళ్ళు వేస్తారట. మళ్ళీ మోకాళ్ళు ఎప్పుడు లేస్తారు పైకి? 12 గంటలు 1 సెకండ్ మళ్ళీ లేచిపోతారు. అంటే ఆ 59 సెకండ్ల నుంచి ఆ 1 నిమిషంలో ఏదో జరిగిపోతుంది. ఆ నిమిషంలో కనుక నేను దేవుడికి ప్రార్థన చేస్తే సంవత్సరం అంతా నాకు తిరుగులేదు అన్న అజ్ఞానంతో మనుషులందరూ కూడా ఇట్లాంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. కానీ మనం ఆలోచిస్తే ఇప్పుడు ఈ క్షణం గడిచిందంటే, మన బ్రతుకులో ప్రతిరోజు మన జీవితంలో గడుస్తుందంటే, మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామంటే, మన జీవితంలో పొందుకుంటున్న ప్రతి నిమిషానికి, ప్రతి క్షణానికి కూడా మనం ఏం చేయాలి? దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ప్రొద్దున్న లేవగానే థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. మనం, తండ్రి నాకు మరొక రోజుని ప్రసాదించావు, నా జీవితంలో మరొక గంటనిచ్చావు తండ్రి, మరొక నిమిషాన్ని ఇచ్చావు నాయనా, నీకు వందనాలయ్యా. ఈ క్షణాన్ని, ఈ రోజును చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ నాకెంత మంచి జీవితాన్ని ఇచ్చావు, ఇన్ని మేళ్లు చేస్తున్నావు, ఇంకా నన్ను బ్రతికిస్తున్నావు అని ఎల్లప్పుడూ ఇలా కృతజ్ఞత కలిగి జీవిస్తే మన బ్రతుకులు చాలా బాగుంటాయి. కాబట్టి మీరు అందరిని ఇక్కడ కూర్చోబెట్టి, లోకం అంతా మీకు తెలుసు ఎలా ఉందో, రేపటి వరకు ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. వాళ్ళ ఆచారాల్లో, వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు తరించిపోతుంటారు. కానీ ఈ సంవత్సరం అంతమే కాదు, ప్రారంభం నుంచి January 1 నుంచి December 31 వరకు, అలాగే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటామో, ఈ భూమి మీద ఉంటామో, అన్ని సంవత్సరాలు కూడా మనందరం కూడా దేవుల్లో తరిస్తూ ముందుకెళ్ళాలా. ప్రతిరోజు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలా. ప్రతిరోజు దేవునికి థ్యాంక్స్ చెబుతూనే ఉండాలి. ఇది మనం తెలుసుకోవాల్సిందాం. ఓకే, మంచిది. ఇక్కడ అందరూ ఉన్నారు. నిజంగా ఈ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చాలా మంది వచ్చి కూర్చున్నారు. మా బంధుమిత్రులందరూ, వాళ్ళందరికీ ప్రత్యేకమైన
ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే రేపటి దినాన్ని కూడా మీరందరూ కూడా ఏలూరు పట్టణానికి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులైన మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, నిజంగా ఈ సంవత్సరాంతం వరకు కూడా తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు నాయన. ఈ సంవత్సరంలో పూర్తిగా ఉండని వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. వారికంటే మేము గొప్పవాళ్ళు కానప్పటికీ తండ్రి మమ్మల్ని అందరిని ఇంకా బ్రతికిస్తున్నారు, ఇంకా పోషిస్తున్నారు. మా నుంచి మీరు ఏదో ఆశిస్తున్నారన్న సంగతి మేము తెలుసుకున్నాయినా మా జీవితాలను భద్రపరుచుకుని మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని సంతోషపరిచే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి అంశం. ఏంటది? డేటు అప్డేట్ అవుతుంది. ఈరోజు చాలా మంది చెప్పారు, ప్రతి ఒక్కరు చూడండి వెళ్తుంటే ఇంటి ముందు గుమ్మాల్లో ముగ్గులు వేస్తుంటారు, సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తుంటాయి. ఏమైనా వస్తుంటాయి? ప్రతి సంవత్సరం మాట్లాడుకునే మాటే. ఏంటది? ముందు హ్యాపీ న్యూ ఇయర్, ముందు హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత 2 వర్డ్స్ వస్తాయి. ఏంటంటే గుడ్ బై 2024, తోసేయండి పక్కకి. వెల్కమ్ 2025. ఈరోజు చెప్పుకున్నంత ఈజీ కాదండి ఒక రోజు గడవటం అంటే. ఈరోజు మనుషులు చెప్పుకున్నంత ఈజీ అయితే అంటే సులువైన పని కాదు అది. ఒక రోజు మన జీవితంలోకి రావాలన్నా, ఒక్క క్షణం మన బ్రతుకులో గడవాలంటే ఎంత ప్రాసెస్ ఈ ప్రకృతిలో జరగాలంటే చాలా పెద్ద ప్రక్రియ జరగాలండి. మీకు తెలుసో తెలీదు, చదువుకున్న వాళ్ళైతే అర్థం చేసుకుంటారు, కానీ ఇప్పుడు వారు కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు. అది రేపు టాపిక్, రేపు రండి ఎందాం. ఒక్క క్షణం మన జీవితంలోకి రావాలి అంటే ప్రకృతిలో ఎంత ప్రాసెస్ జరంటే, నిజంగా కన్నులెత్తి పైకి చూస్తే ఎన్నో గ్రహాలు, ఎన్నో నక్షత్రాలు మనకు కనపడుతుంటాయి. అవన్నీ కూడా ఒకదాని చుట్టూ ఒకటి కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటాయి. ఇంకా తేలిగ్గా మీకు అర్థం కావాలంటే భూమి, చంద్రుడు, సూర్యుడు, ఇవి మన పాలపుంత నక్షత్ర మండలంలో ఉంటాయి. ఇవన్నీ అవి ఒకదాని చుట్టూ ఒకటి కొన్ని వందల వేల కిలోమీటర్ల వేగంతో తిరిగితే మనకి పగలొస్తుంది, రాత్రి వస్తుంది. మన జీవితంలో ఒక క్షణం వస్తుంది, గంట వస్తుంది, నెలలు వస్తాయి, సంవత్సరం వస్తాయి. ఇందులో వేసవి కాలాలు వస్తాయి, శీతాకాలాలు వస్తాయి, వర్షాకాలం వస్తుంది. ఇవన్నీ కూడా మనకు రావాలంటే, ఇవన్నీ కూడా మన జీవితంలో జరగాలంటే ప్రకృతిలో ఎంతో ప్రక్రియ ఒక ఆయన జరిపిస్తున్న సంగతి ప్రపంచానికి తెలియదండి. మన జీవితం ముందుకు గడవాలంటే, మన బ్రతుకులో కాలాలు మనకి రావాలంటే ఏమండి, ఒక ఆయన, ఒక మహనీయుడు మన కోసం ఎంతో కార్యం చేస్తున్నాడని, మనం సంతోషపరచడానికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తారన్న సంగతి ప్రపంచానికైతే తెలీదు. ఇవన్నీ తెలియక మనుషులందరూ కూడా ఈజీగా ఏమంటారంటే గుడ్ బై. మనం గుడ్ బై చెప్పినా చెప్పకపోయినా, నువ్వు వెల్కమ్ చెప్పినా చెప్పకపోయినా, డేట్ అయితే మారిపోద్దా? నువ్వు చెప్పకపోతే మారిపోదా? నువ్వు వెల్కమ్ చెప్పకపోతే కొత్త డేట్ రాదా? వస్తుంది. అంతకు మించి ఏం జరుగుతుంది చెప్పండి? ఈరోజు నిజంగా వస్తుంటేనంటే ఇప్పటి వరకు ఏం లేదు. నిన్నటి వరకు అంటే December 30 వరకు ఎటువంటి హంగామా లేదు. December 31 సాయంత్రం వరకు కూడా ఎటువంటి హంగామా ఉండదు. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ 31 సాయంత్రం నుంచి స్టార్ట్ అవుద్ది హంగామా. ఏంటి హంగామా? నిజంగా వీళ్ళ హంగామా, వీళ్ళ హడావిడి చూస్తుంటే ఏదో జరిగిపోతుంది, ఏదో మారిపోతుంది అన్నట్టుగా మనుషులందరూ కూడా కొత్త బట్టలు వేసుకుని, లైటింగ్స్ పెట్టుకుని, రకరకాల విభిన్నమైన కార్యక్రమాలు చేసుకుంటూ, అర్థం పర్థం లేని కార్యక్రమాలు చేస్తూ, అజ్ఞానపూరితమైన కార్యక్రమాలు చేస్తూ, సంబరాలు, ఆడంబరాలు, ఆనందాలు, ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రపంచం అంతా కూడా మునిగి తేలాడుతుంది. నిజంగా మీరు ఆలోచించండి, ఇన్ని సంవత్సరాల నుంచి మనం బయటకు వచ్చాం కదా. 2020 అయిపోయింది, 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 కూడా అయిపోతుంది. అన్ని సంవత్సరాలు మనం చూసామో చూడలేదా? అన్ని సంవత్సరాలు మనం చూసాము. ఇప్పుడు తెల్లారితే 2025లోకి వెళ్తాం, January 1 వెళ్తాం. ఏదో జరిగిపోద్దని హంగామా సృష్టిస్తున్నారు కదండి. ఇంతకీ ఏం జరుగుద్ది మీరు ఆలోచించండి. ఏం జరుగుద్ది? పోయిన సంవత్సరం జరిగింది, ఇప్పుడు జరుగుద్ది.
అంతకు ముందు సంవత్సరం ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంతకు మించి ఏం జరుగుద్ది? ఇంకా మాట్లాడాలంటే ఏం జరుగుద్ది అంటే 2000 ఎంత సంవత్సరం 2024 చివరి అంకి మారద్దండి. ఇది 2002 ఈ మూడు ఏమైనా మారుతాయా? ఈ మూడు మారం. చివరి 4 కాస్త 5 అవుతుంది. అంతకు మించి ఏమైనా జరుగుద్దా? ఏమీ జరగదు. ఏం జరుగుద్దా? మరి ఎందుకంత అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకంత దారుణమైన కార్యక్రమాలు చేస్తున్నావు? ఏం జరుగుద్దని? ఇంకా ఏం జరుగుద్దంటే డిసెంబర్ కాస్త జనవరి అవుతుంది. ఇంకా ఏం జరుగుద్దంటే 31 కాస్త 3 పోయి 1 అవుతుంది. పక్కన 3 కొట్టేసి 1 వస్తుంది. అంతకు మించి ఏమైనా మారద్దా? మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. అంతకు మించి ఏమైనా మారద్దా? అంటే ఇక్కడ మారింది ఏంటయ్యా అని మనకు కనపడితే ఇంతకు అప్డేట్ అయింది ఏంటయ్యా అంటే డేట్ అప్డేట్ అయింది, నెల అప్డేట్ అయింది, సంవత్సరం అప్డేట్ అయింది. మరలా చెప్తున్నాను, ఏం మారింది? నువ్వు ఎంత ఆలోచించినా ఎంత చించుకున్నా ఏం మారిందయ్యా అంటే డేట్ మారింది, మంత్ మారింది, ఇంకేం మారింది? సంవత్సరం మారింది. తెల్లారిపోయింది, హంగామా చేసావు, అడవుడు చేసావు, తిన్నావు, తాగేవాడు తాగాడు, ఎగిరేవాడు ఎగిరాడు, దౌర్భాగ్యమైన కార్యక్రమాలు చేసేవాడు చేశాడు, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు. ఇంతకు పొద్దున్న లేస్తే ఏంటయ్యా అంటే మళ్ళీ అదే బతుకు. అంతకు మించి ఏమని చెప్పండి? మళ్ళా మన కార్యక్రమాలు మావులే, మళ్ళా పొళ్ళు తోవటం మావులే, మళ్ళా బాత్రూమ్కి వెళ్తాం మావులే, మళ్ళా మింగటం మావులే. అంతకు మించి ఏం జరిగింది? పోనీ సూర్యుడు రావటం మానేశాడా? మానలేదు. పోనీ ఏమన్నా ఉదయం తూర్పు ఉదయిస్తాడు కదండి, పోనీ 2025 వచ్చింది, మీరు ఎగిరినంత మాత్రం ఇటు నుంచి ఏమన్నా అదేమంటారు పడమటిని ఏమన్నా ఉదయించాడు ఆయన? లేదు. కాలాల్లో ఏ మార్పు లేదు, ప్రకృతిలో ఏ మార్పు లేదు, ఎక్కడ ఏ మార్పు లేదు, అంతా ప్రశాంతంగా ఉంది, ఎప్పుడు జరిగేటట్టుగానే ఉంది. మరి ఏం జరుగుతుందని మానవ ప్రపంచం అంతా కూడా ఇంత హంగామా చేస్తుంది? ఎవడైనా ఆలోచించాడా? ఎవడు ఆలోచిస్తాడు? బుర్ర బుద్ధి ఉంటే ఆలోచిస్తారు. జ్ఞానం అనేది ఏమైనా ఉంటే మనుషులు ఆలోచిస్తారు. ఇంత ఆలోచించేంత నైతికత ఎవరికుంది చెప్పండి ఈసారి సమాజంలో? ప్రేమణ దేవుని పిల్లలు, ఒకసారి మీరు అందరూ మనసు పెట్టండి. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నాం అంటే మనసు కలిచివేసి బాధ వేసి ప్రపంచాన్ని చూసి సంవత్సరాలు జరుగుతున్నాయి, తారీఖులు మారిపోతున్నాయి, అన్నీ జరిగిపోతున్నాయి, కానీ మనుషుల్లో కించెత్తు మార్పు. అంటే కించెత్తు మార్పు. అసలు మారిపోతున్న డేట్ని చూసి, మారిపోతున్న తారీఖును చూసి మన తరీఖును మార్చుకోవాలి. మారుతున్న తేదీని చూసి మన తీరును మార్చుకోవాలి. ఆ డేట్ని చూసి నేర్చుకోవాల్సింది అదే మనం. అరే రోజు రోజుకి అప్డేట్ అయిపోతుంది డేటు. ఏమైపోతుంది? డేట్ మారిపోతుంది. డేట్ మారిపోతుందంటే కాలం జరిగిపోతుంది. అమ్మో అని జాగ్రత్త పడవలసిన మనిషి, అమ్మో కాలం జరిగిపోతుంది, నా జీవితంలోంచి కొంత ఆయుష్కాలం ముందుకెళ్ళిపోయింది, నేను మారట్లేదు, ఇప్పుడు డేట్ని చూసి నేను అప్డేట్ అవ్వాలి, నా బ్రతుకుని మార్చుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉందా అండి? అందుకే నీ డేటా అని క్వశ్చన్ మార్క్ వేసాం. డేటా నీ డేటా ఫోన్ డేటా కాదు. ఫోన్లో డేటా ఉంటుంది, నీలో డేటా ఉందా? ఎందుకు లేదు? బోళ్ళంత డేటా ఉంది. అది ఏ డేటా ఉంది ఇప్పటి వరకు? 2024 సంవత్సరం అంతా కూడా ఏ డేటాతో నింపుకున్నావు? ఎలా బ్రతికావు? నువ్వు ఎలా జీవించావు? ఆలోచించండి. మన బ్రతుకులు, మన ఆలోచనలు, మన తీరులు, మన తరీకులు ఏమైనా మారాయా? జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే నెల అయిపోయింది, తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లోకి వచ్చాం, మళ్ళా జనవరి వెళ్తాం. అంతేనా? అవన్నీ మారుతున్నాయి, కాలాలు జరిగిపోతున్నాయి, ముందుకెళ్ళిపోతున్నాయి. మనం కూడా వృద్ధాప్యానికి దగ్గర పడుతున్నాం, మన మరణానికి దగ్గర పడుతున్నాం, మన ముగింపుకు దగ్గరకు వెళుతున్నాం. ఒక్క మాటగా చెప్పాలంటే శ్మశానానికి మనందరం కూడా ఇలాంటి మాట్లాడడం చెప్తాడు డిసెంబర్ 31 రోజున. మనం తప్ప ఈ ప్రపంచంలో ఎవడో చెప్పడం, గుర్తుపెట్టుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ అనేవాళ్ళే కానీ ఒరే నువ్వు శ్మశానానికి పోతావని చెప్పాడు ఉన్నాడా? అలా చెప్తే బాగుపడేవాళ్ళం. ఒరే నువ్వు శ్మశానానికి దగ్గరికి వెళ్తావని చెప్తే ఎవరు బండి పైకి లేపేవాడు కాదేమో. ఒరే నువ్వు శ్మశానానికి పోతావని చెప్తే ఇంత సీసా పైకి ఎత్తేవాడు కాదేమో. ఒరే నువ్వు శ్మశానానికి పోతావని చెప్తే రోడ్డు మీద అల్లరచిల్లర కార్యక్రమాలు చేయకపోనేమో. ఇది చెప్పకే హ్యాపీ న్యూ ఇయర్, సంతోషం సంతోషం సంతోషం. ఇంతకీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేవాడే కానీ అసలు ఈ ఇయరంతా హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలో చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? మళ్ళా చెప్తున్నాను,
ఈ ప్రపంచం అంతా కూడా జ్ఞానుల నుంచి, ప్రపంచంలో పెద్దవాళ్ళ నుంచి, మేధావుల నుంచి అందరూ విశ్వవ్యాపిని అని చెప్పాడు. కానీ అసలు ఈ మన కాలము, మన దినాలు సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలని చెప్పిన మనిషి ఎవడైనా మనకు కనపడ్డాడండి? ఎందుకంటే మనుషులుగా తెలియదు. కానీ బ్రతుకునిచ్చిన దేవుడైతే, మరలా చెప్తున్నాను, కానీ బ్రతుకునిచ్చిన దేవుడైతే నీ దినాలన్నీ సంతోషంగా ఉండాలంటే, నీ బ్రతుకంతా హ్యాపీగా ఉండాలి. ఒక్క సంవత్సరమే కాదండి, 2024, 2025, 2023 కాదు. నీ బ్రతుకంతా నువ్వు హ్యాపీగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే నువ్వు ఏం చెయ్యాలో ఆయన చెప్పిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాడు ఆయన. నౌ దిస్ టైం ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, మనం హ్యాపీగా ఉండాలని, మనం సంతోషంగా ఉండాలని, మన జీవితం ఫలభరితంగా మారాలని, మనం చీకట్లో నుంచి వెలుగులోకి రావాలని, మన బ్రతుకుని మనం అప్డేట్ చేసుకోవాలని చెబుతూనే ఉన్నాడు. కానీ వినేవాడు ఎవడైనా ఉన్నాడా? పట్టించుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పండి. ఇప్పుడు చర్చికి వెళ్ళేవాడు కూడా అంతేనండి. ఫ్యాషన్, ట్రెండ్ అయిపోయింది దేవుడి దగ్గరికి వెళ్ళటం కూడా. దేవుడి దగ్గర కూడా చెప్పినది ఆ క్షణం, ఆ నిమిషం మాత్రం కూర్చుంటారు. ఎందుకు? మేలు చేసేయాలి, బాగా జరిగిపోవాలి, మాకు అన్ని మేలు జరిగిపోవాలి, మాకు సంతోషం వచ్చేయాలి. అరే నీ బ్రతుకులో ఎప్పుడైనా, నీ జీవితంలో ఎప్పుడైనా నీ బ్రతుకుని ఎవరిచ్చారో, నీ కాలాన్ని ఎవరిచ్చారో ఇచ్చిన ఆయనకి తృప్తికరంగా బ్రతకాలని, సంతోష పెట్టాలని ఆలోచన ఈ ప్రపంచంలో ఎవరికైనా వచ్చిందో చెప్పండి? ఒక క్షణం కూర్చుంటావు దేవుడి దగ్గరికి వచ్చి? ఇంతకీ హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా మనుషులకు చెప్పుకుంటారని దేవుడు చెప్తారని వీళ్ళు? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఒకరికొకరు చెప్పుకుంటారు, కానీ ఇంతకు దేవుడికి థ్యాంక్స్ చెప్తారండి? అసలు కాలం ఇచ్చడానికి థ్యాంక్స్ లేదు, ఆయనకి కృతజ్ఞత లేదు, ఏమీ లేదు. ఇంతకు వీళ్ళే చెప్పుకోవటం, వీళ్ళే తినటం, వీళ్ళే తన్నుకోవటం, ఏమండి వీళ్ళే మింగటం, ఇవే జరిగిపోయినాయి. కానీ దేవుడు ఎక్కడున్నాడండి చెప్పండి? కాలాన్ని ఇచ్చిన ఆ కాలాధిపతి ఎక్కడున్నాడు చెప్పండి? జీవితాన్ని ఇచ్చిన ఆ జీవాధిపతి మన బ్రతుకుల్లో ఉన్నాడా? అందుకే ఆ టైటిల్ పెట్టామండి. నీ డేటా అంటే నీ బ్రతుకు ఏమైనా అప్డేట్ అయ్యిందా? ఓకేనండి, తాగుబోతులు, తిరుగుబోతులు, మూర్ఖులు, గర్వాంధులు, అన్యాయస్తులు, అక్రమకారులు, స్వార్థపరులు వీళ్ళందరూ కూడా ఎలాగో ఎప్పుడు అలాగే బ్రతుకుతారు. కనీసం సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళైనా, మేధావులైనా, ఏమండి ఎవరైనా కనుక్కుని దీని గురించి ఎందులో వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు, ఎందులో అప్డేట్ అవ్వాలని ఆలోచిస్తున్నారంటే, కొత్త సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం ఎలాగ అయిపోయింది, వాళ్ళు కూడానండి ఈ సంవత్సరంలో మనం అప్డేట్ అవ్వాలి. ఎలాగా మనం ఆస్తులు పెంచుకోవాలి, అంతస్తులు పెంచుకోవాలి, ఈ సంవత్సరం డబ్బు ఎలాగ మనం పొదుపు చేసి సంపాదించాలి. ఇప్పుడు ఈ కారు ఉంది మన దగ్గర, చిన్న కారు ఉంది. ఏ కారు ఉంది? ఇప్పుడు మారుతి 800 ఉంది. నెక్స్ట్ సంవత్సరం ఆ కారు ఉండకూడదు. ఏ కారు ఉండాలి? దానికి మించిన కారు ఉండాలి. అంతేనా? అలాగే ముగ్గులు వేస్తారు కదా, ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులో కూడా అప్డేట్ అండి. ఎందులో అప్డేటు? పోయిన సంవత్సరం వేసిన ముగ్గు మళ్ళీ ఇప్పుడే కొడతాం. ముగ్గేస్తే ఏమొస్తుందమ్మా నీకు? నీ బతికేమైనా మారిపోతా? చెప్పు. కారు కొనుక్కున్నావు, ఇంకా దానికంటే మంచి కారు కొన్నావు. మారుతి 800 కైనా 4 చక్రాలు ఉంటాయి, నా ఇతిహాస్ కారుకైనా 4 చక్రాలు ఉంటాయి, బెంజ్కైనా 4 చక్రాలు ఉంటాయి, 4 సీట్లే ఉంటాయి. దానికి మించిన పెద్ద కారు అనుకో, మా అయితే ఇంకో 2 సీట్లు ఎక్స్ట్రా ఉంటాయి. మన కారులో మారుతి 800 కూడా 6 వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోతాం ఎలా? మారుతి 800 కూడా మనం 6 కూర్చుంటాం, ఇన్నోవా కారులో కూర్చున్నట్టు. అర్థమవుతుందండి? సరే, ముగ్గుల్లో పోటీ అంటే ప్రతి సంవత్సరం కూడా ముగ్గులు పోటీ. ఇంటి ముందు ముగ్గులు వేసుకుని మా ముగ్గుని చూడాలి, నా ముగ్గుని శభాష్ భలే వేసారా. ఇందులో అప్డేట్. వస్త్రాలు ధరించడంలో అప్డేట్, సెల్ ఫోన్ కొనుక్కోవటంలో అప్డేట్. ప్రతి విషయంలో కూడా మనుషులు వీటిలో అప్డేట్ అవ్వాలని, మేధావులు సైతం వాటి గురించి ఆలోచిస్తున్నారంటే. వీటిలో అప్డేట్ అవ్వాలని ముగ్గులు వేయటంలో, బట్టలు ధరించుకోవటంలో, తినటంలో, వంటలు వండుకోవటంలో, ఏమండి ఇప్పుడు చెప్పాడు తమ్ముడు, చెప్పే విషయంలో నోటితో మామూలుగా చెప్పేస్తే ఏమొస్తుంది? ఒక SMS చెప్తే ఏమొస్తుంది? ఇంకా దాన్ని డిజైన్ చేయాలా, ఇంకా అవతల మనం ఏం చేయాలి? ఇంప్రెస్ చేయాలి. అప్డేట్, అన్నిట్లో అప్డేట్ అయ్యారు. పోనీ ఇందులో అప్డేట్ అయ్యారు. ప్రతి సంవత్సరం మీరు చూడండి, అంతకంతకు ఈ ప్రపంచం అంతా కూడా ఏం చేస్తుంది? అప్డేట్లో పయనిస్తూనే ఉంది లోక సంబంధమైన విషయాల్లో. దీని వలన మానవ సమాజానికి ఒరిగింది ఏంటి మీరు చెప్పండి? దీనివల్ల మానవ సమాజానికి ఒరిగింది ఏంటి? ఏమీ లేదుగా. దీనివల్ల మానవ సమాజానికి ఒరిగింది ఏమీ లేదండి. దానివల్ల సమాజానికి వచ్చిన లాభం ఏమీ లేదండి.
ఇలా అప్డేట్ అయిపోతుందని చెప్పుకుంటున్నారు, కానీ బ్రతుకులు చూస్తుంటే, జీవితాలను చూస్తుంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, కాలం ముందుకు వెళ్ళిపోతుంది. కానీ బ్రతుకుల్లో ఏ మాత్రం మార్పు లేక రోజు రోజుకి మానవ బ్రతుకులన్నీ కూడా అధోపాతాళానికి అనగా అధోగతికి వెళ్ళిపోతున్నాయి. కాదంటారా మీరు చెప్పండి? కాదంటారు మీరు చెప్పండి? మరి ప్రతి సంవత్సరం ప్రార్థన చేశావు, ప్రతి సంవత్సరం మోకాళ్ళు వేసావు, ప్రతి సంవత్సరం ఇలాంటి వెర్రితలలు వేసావు, అయినా మార్పు రావట్లేదంటే కనీసం ఆలోచన ఎవరికైనా వచ్చిందండి? అరే వీటి వలన మనకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు అన్న సంగతి ఇప్పటికే అర్థమైపోవాలి. అవునా కదా మీరు చెప్పండి? ఎప్పటికే అర్థమైపోవాలి. అర్థం కావట్లేదు ఏంటి అర్థం? అర్థం కావట్లేదు అర్థం అంటే ఈ వంకతోనైనా మనిషికి వంక కావాలని ఏదైనా పండగ చేసుకోవటానికి, సంతోషపడటానికి, ఆనందపడటానికి, గెంతులేయటానికి, తాగటానికి, తిరగటానికి వంక కావాలి. ఏదో ఒక వంక కావాలి. అవునా? ఏదో ఒక వంక మనిషికి కావాలి. వంకలేనమ్మా ఇది అన్నట్టు చూడండి, డొంకొచ్చుని లాగాడట వంకలేనోడు. అట్లా ఉంది పరిస్థితి. అలాగే తెలుగోడికి తెల్లారితే పండగట. ఏదో రోజున పండగ కోసం ఎత్తుకుంటాడు, సంతోషపడతాడు. లేకపోయినా ఎతటోడిని చూసి నేను కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలి. ఏదో చూడు పులుని చూసినాక ఎవరికి నష్టం? ఇప్పుడు నువ్వు కొత్త బట్టలు వేసుకోకపోతే ఏమైనా నష్టం వచ్చిందా చెప్పు? నీ ఇంటి ముందు ముగ్గేసుకోకపోతే ఏమైనా నష్టం వచ్చిందా? చెప్పు. నీ ఇంట్లో ఈరోజు బిర్యానీ వండుకోకపోతే నష్టం వచ్చిందా? ఇప్పుడు ఇంట్లో నువ్వు కేక్ కోసుకోకపోతే ఏమైనా నష్టం వచ్చిందా? నీ ఇంటి మీద లైటింగ్ వేసుకోకపోతే ఏమైనా నష్టం వచ్చిందా? ఆ లెవెల్లో పెట్టుకుందా? నీకు డబ్బులు లేకుండా ఇవన్నీ ఎందుకు చెప్పు? అవసరమా? మెదలకుండా ఉండి సంతోషంగా ఉంటావు కదా, కుటుంబం ముందు చక్క కూర్చుని చక్కగా ప్రార్థన చేసుకుని మంచిగా నాకు మాటలు మాట్లాడుకో, మంచి పనులు చేయి, మంచి కార్యక్రమాలు చేయి. ఇలాంటి ఆలోచన ఎవరికి లేవండి. ఎట్లాంటి పరిస్థితి ఎవరికి లేదండి. ఖర్చు పెట్టేయాలంతే, ఏదో ఒకటి చేసేయాలంతే, ఏదో విధంగా ఆనందపడాలంతే, ఏ విధంగా ఎంజాయ్ చేయాలంతే. ఇది సమాజం యొక్క పరిస్థితి అండి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. నిజంగా బైబిల్ గ్రంథంలో చెప్పిన ఒక్కొక్క మాటను ఆలోచిస్తుంటేనండి, ఈరోజు ప్రపంచం ఎలా అప్డేట్ అవ్వాలో, ఎందులో అప్డేట్ అవ్వాలో, నిజంగా మన జీవితం మారాలంటే, మన బ్రతుకులు సంతోషభరితంగా, ఫలభరితంగా మారాలంటే ఏం చెయ్యాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు చెప్పిస్తూనే ఉన్నాడు. కనీసం మీరైనా వినండి, కనీసం మీరైనా మనసు పెట్టండి, కనీసం మీరైనా ఎందులో అప్డేట్ అవ్వాలో దానిపైన మీరు మనసు పెట్టండి. ఆలోచించండి. ఒకసారి ఆగండి, కాసేపు ఆగండి, కాసేపు ఆగండి, కాసేపు ఆగి ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఈ ప్రపంచం అజ్ఞానపూరితమైన కార్యక్రమాల్లో ఏమైపోయింది? దూసుకుపోతుంది. ఈ ప్రపంచం అంతా కూడా అజ్ఞానపూరితమైన కార్యక్రమాల్లో దూసుకుపోతున్న విజ్ఞాన ప్రపంచం ఒక్కసారి ఆగి ఆలోచిస్తే ఏం జరుగుతుందో, ఇటువైపు వెళ్ళిపోతున్నారో, ఏమైపోతున్న సంగతి అర్థం అవుతుంది. అసలు ఆగి ఆలోచించేవాడు ఎవడు? పట్టుకోలేం కదా. వాళ్ళ బోర్లు అవుతున్నారు చిన్నపిల్లల నుంచి. బోర్లండి అక్కడ బోర్లు, ఈ ఊరు గోల గోల. బోర్లు ఎందుకు బోర్లు అవుతున్నారు? ఎందుకు పిల్లలు బోర్లు ఎందుకు ఇచ్చారు? దేనికి? ఏమైంది? ఏం జరుగుద్ది? ఏమి జరగదు. కాసేపు పోతే నిద్రపోతావు, తింటాం, అంతే. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. నిజంగా బైబిల్లో ఒక్కొక్క విషయం గురించి కొన్ని విషయాలు చూపించి మీకు నిజంగా ఎందులో అప్డేట్ అవ్వాలన్న సంగతి మనకు అర్థమైతే చెప్పాను కదా. డేట్ ఎలాగో మారింది, మారుతుంది. అది ఎలాగో ఖచ్చితంగా మారుద్ది. ఇంతకి మారవలసింది ఎవరు? అసలు మారవలసింది ఎవరు? మనం కదా, మనం కదా. మరి మారేవా లేదని ఒకసారి మనల్ని ప్రశ్న వేసుకుని మన గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే, మీరు చదివిన లేఖన భాగం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. ఇవాళ వీళ్ళే కాదండి, ఎవరు? దేవుడి దగ్గరికి రాని ప్రజలు, దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారో చెప్తున్నాడు ఆయన. వారు సితార, స్వరమండల, తంబుర, సన్నాయులను చూడండి. ఎలాంటి అండి? ఎలాంటి వాయిద్యాలు చెప్తున్నాడు చూడండి ఒకసారి. బయట చూస్తే అదే పరిస్థితి. వాళ్ళ ఎవరు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా వాయిద్యాలు, ఆడంబరాలు, బోర్లు చెప్పిన వీళ్ళకి తంబూరు అయ్యే, పిల్లలకి తంబూర్లు, బోర్లు ఊతున్నారు. చర్చిల్లో ఊతున్నారు, బయట ఊతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అదే చెప్తున్నారు. మళ్ళీ చదువుతా మాట. వారు సితార, స్వరమండల, ఒక్కొక్కరు గొంతు చూడండి ఎలా ఉంటుంది. అక్కడ ఎలా పాడతారండి పాటలు? వాళ్ళ మామూలుగా ఉండవు. కొత్త సంవత్సరం పాటలు రిలీజ్ అవుతాయి. తంబూర, సితార, సన్నాయిలను వాయించుచు, ఏమండి మళ్ళీ వాయించుచు, మళ్ళీ ఇంకోటి పెట్టారు చూడండి.
ఇలా వాయిస్తూ ఏం తాగుతున్నారట? ద్రాక్షారసాన్ని తాగుతున్నారట. ముందు చూడండి, జనవరి అంటే డిసెంబర్ 31 నైట్కి అమ్ముడు పోయినంత మందు, మళ్ళా చెప్తున్నాను, డిసెంబర్ 31కి అమ్ముడు పోయినంత మందు ఈ 31 నుంచి జనవరి 1 వరకు, అంటే ఒక రోజు, ఈ ఒక్క రోజులో అమ్ముడు పోయినంత మందు ఈ సంవత్సరంలో ఏ రోజు కూడా అమ్ముడు పోదంటండి. రికార్డు. చెప్పాడుగా దేవుడు, ద్రాక్షారసం తాగుతూ ప్రతి ఒక్కరు తాగాలి, ఆ రోజు తాగాలి, తరించాలి, తాగుతూనే ఉండు. కొత్త సంవత్సరం వస్తుంది నీకు, కొత్త జీవితం వస్తుంది, ఆనందం వస్తుంది, నీకు సంతోషం వస్తుంది. తాగి బాగా తిను. అదే చెప్తున్నాడు ఆయన. ఏమని విందు చేస్తారట? విందు, అన్ని చోట్ల విందు. మనం ఈ కార్యక్రమం పెట్టాం. విందు చేయడానికి ఈ కార్యక్రమం పెట్టలేదంటే, ఈ కార్యక్రమాన్ని పెట్టింది విందు కాదు. ఏ విందు చెప్పడానికి? మీకు దేవుని విందు, వాక్యం అనే విందు పెట్టడానికి మనం అందరికీ పిలిచాం. మీరు ధన్యులు, నిజంగా చెప్తున్నాను, 100కి 100 మీరు ధన్యులు. ఈ రోజు చెప్పిన మాటలు కనుక మీరు గ్రహించి మీ హృదయంలో పెట్టుకుని ఇటువంటి తలంపులతో ఇప్పటి నుంచి మీ జీవితాంతం వరకు ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే మీకంటే ధన్యులు ప్రపంచంలో ఎవ్వరు ఉండరని ఘంటాపథంగా నేను చెప్తున్నాను. నో డౌట్ అందులో. ఈరోజు ప్రతి ఇంట్లో విందు చూడండి, ద్రాక్షరసం విందు, ద్రాక్షరసం విందు. విందు లేకపోయినా ద్రాక్షరసం ఉంటుంది, ద్రాక్షరసం లేకపోయినా విందు ఉంటుంది. రెండు ఉన్న చోట్ల కూడా కొన్ని ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా అండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా చూడండి ఒకసారి, ద్రాక్షరసం తాగుచు విందు చేయుచు, విందు చేయుదురు కానీ ఇవన్నీ చేస్తారట. ఏమని సంవత్సరం అయిపోతుందని, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని, రోజు మారిపోతుందని, డేట్ మారిపోతుందని, డేట్ అప్డేట్ అయిపోతుందని చెప్పేసి ఏం చేస్తారంటే విందులు, వినోదాలు, సంబరాలు, ఆడంబరాలు, ఆనందాలు, అజ్ఞానపూరితమైన కార్యక్రమాలు, అర్థం పర్థం లేని ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రపంచం నిర్వహిస్తుంది. కానీ ఏం చేయాలంటే వీళ్ళు అస్సలు పని వివేచించడానికి వీళ్ళు ఏం చేయాలండి? కానీ వీళ్ళు దేవుని పనిని మాత్రం ఆలోచించరు. ఎవరి పని చేయటానికి నీ దేవుడు కాలం ఇచ్చారనుకుంటున్నావు నువ్వు? నీ తల్లి గర్భంలోంచి నిన్ను మొదలుకొని, నీ తల్లి గర్భంలో నువ్వు పుట్టినది మొదలుకు, నువ్వు పడినది మొదలుకొని నిన్ను సంరక్షించి కాపాడి ఇన్ని అవయవాలు ఇచ్చి నిన్ను భూమి మీదకి పంపించి ఇంత కాలాన్ని ఇచ్చాడే. నాకైతే 39, మీకైతే ఎన్ని సంవత్సరాలు? చాలా సంవత్సరాలు అయినాయి. ఇంత కాలం మనకిచ్చాడు, ఇన్ని కాలాలు మనకిచ్చాడు. ఇంత కాలాన్ని ఇచ్చిన దేవుని పని. ఈ కాలాన్ని ఎందుకు ఇచ్చాడని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడని చెప్పాడు? లేఖనాలన్నీ కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే, మనకు బుద్ధి ఉంటే, దేవుడు ఈ కాలాన్ని ఇచ్చింది ఆయన పని చేయటానికి ఈ కాలాన్ని ఇచ్చాడు. కాలం ఎందుకు ఇస్తారు? పని చేయటానికి కాలం ఇస్తారు. అవునా కదా? మీరు చెప్పండి. ఇప్పుడు మనం కూలి పనికి వెళ్తామండి, బాగా వినండి అందరం. కూలి పనికి వెళ్తాం, మనకు కొన్ని 4 గంటలు 5 గంటలు టైం ఇస్తారు. ఎందుకు ఇచ్చారు టైము? 5 గంటలు నీకు టైం ఇచ్చాను అంటాడు. దేనికి ఇచ్చాడు? పని చేయటానికేనా? దుయ్యటానికో, కట్టేత కట్టడానికో, కుప్ప నూర్చటానికో, బస్తాలు ఎత్తటానికో, లేదా తాపీ పని చేయటానికో, లేకపోతే ఇంకో కార్యక్రమం చేయటానికో, లేకపోతే ఇంకో పని చేయటానికో. టైం ఉందంటే పని ఉంటుంది, టైం ఉందంటే పని ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాడు, టైం ఉందంటే పని ఉంటుంది. టైంకి పనికి అవినాభావ సంబంధం ఉంది. ఈ సంగతి నీకు అర్థమైతే ఇప్పుడు దేవుడు నీకు టైం ఇచ్చాడంటే, కాలం ఇచ్చాడంటే నీకేముంది? పని ఉంది. దేవుడు పని ఉంది. దేవుడి పని మనకుంది. ఇప్పుడు దేవుడి పని ఎవరైనా చేస్తారా? మీరు చెప్పండి. జనవరి చేయలేదు, ఫిబ్రవరి చేయలేదు, మార్చి చేయలేదు, ఏప్రిల్ చేయలేదు, ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది. డిసెంబర్లో కూడా చేయలేదు. చేసావా? చేయలేదు. ఇంతకాలం సంవత్సరం అంతా వెళ్ళిపోయింది. ఈ సంవత్సర కాలంలో దేవుడి పని నువ్వేం చేసావు అంటే వెనక తిరిగి చూస్తే ఏం చేసావు? ఏ సాధించావు? ఏమీ చేయలేదు. దేవుడి కార్యక్రమం నువ్వేం చేసావు? ఏమీ చేయలేదు. మళ్ళీ నీకేమొచ్చాలి? నువ్వేం చేయకపోయి నువ్వేమొచ్చేయాలి? నీకు దేవుడు ఏమి ఇచ్చేయాలి? నువ్వేం చేయకపోయినా దేవుడు మాత్రం నీకు ఆశీర్వాదం ఇచ్చేసి, దేవుడు మాత్రం నీకు సంతోషాన్ని ఇచ్చేసి, నువ్వు తాగు, నువ్వు తిరుగు, ఇట్లాగే పని చేయి, నీ స్వార్థం కోసం బతుకు అని నీకు దేవుడు అన్ని ఆశీర్వాదాలు, సంతోషం మాత్రం నీకు ఇచ్చేయాలే. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదేనండి జ్ఞానం. ఒకసారి మీరు ఆలోచించండి. కానీ యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమండి
అన్ని కార్యక్రమాలు చేస్తారు, అన్ని కార్యక్రమాలు దేవుడు చెప్పని అన్ని కార్యక్రమాలు చేస్తారు. అసలు ఈ కాలం ఇచ్చింది ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమాలు చేయటానికి కాదండి. దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చింది, దేవుడు మన కోసం సూర్యుని తిప్పుతున్నది, దేవుడు మన కోసం భూమిని తిప్పుతున్నది, దేవుడు మన కోసం చంద్రుణ్ణి తిప్పుతున్నది నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకటానికి కాదు. ఈ జ్ఞానం ఎవరికుంది? లేదు కనుకనే కదండి ఈజీగా ఈరోజు మనుషులు పాపాలు తప్పులు చేస్తున్నారు, అన్యాయంగా బ్రతుకుతున్నారు, అక్రమంగా బ్రతుకుతున్నారు, తాగుబోతులుగా తిరుగుతున్నారు. ఏమండి కనీసం ఈ రోజైనా భయం ఉందా అండి? ఈ రోజైనా మనిషికి భయం ఉందా అండి? అయ్యో రోజులు చూస్తే బాలేదు, పరిస్థితులు బాలేదు, ఇప్పటి వరకు నా బ్రతుకంతా నాశనం అయిపోయింది, ఏడుస్తూ వెళ్ళబుచ్చుకుంటున్నాను, ఎప్పటికైనా నేను మారాలి, ఎప్పటికైనా నా జీవితం మార్చుకోవాలి, నా జీవితంలో కొత్త వెలుగులు రావాలంటే నా జీవితంలో అనవసరమైన కార్యక్రమాలన్నీ కూడా డిలీట్ చేసుకోవాలన్న ఆలోచన, ఆ జ్ఞానం ఎవరికొంది చెప్పండి? ఎవరికొంది చెప్పండి? లేదండి. అసలు ఏం చేయాలి? నా బతుకు బాగుండాలంటే నేను ఏం చేయాలి? నేను అప్డేట్ అవ్వాలంటే, నా డేటా మారాలంటే నేను ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పరా? దేవుడు ఏం చెప్తాడు చెప్పరా? నువ్వు దేవుని పని చెయ్యాలి, దేవుని పని చేయాలి, దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతకాలి. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమని? వారట అన్ని కార్యక్రమాలు చేస్తారు, ప్రతి పనికి మారిన కార్యక్రమం చేస్తారు, వాళ్ళ నాశనం అయిపోవటానికి. తమ్ముడు చెప్పాడు కదా ఇందాక, వాళ్ళ నాశనం అయిపోవటానికి ప్రతి కార్యక్రమం చేస్తున్నారట, కానీ బాగుపడటానికి మాత్రం ఒక కార్యక్రమం కూడా చెయ్యడం లేదు అని చెప్తున్నాడు. వారు యెహోవా అంటే దేవుని కార్యక్రమాలను, దేవుని పని ఆలోచింపరట, యోచింపరట. ఇప్పుడు మనమైనా ఏం చేసాం మీరు చెప్పండి? దేవుడి పని గురించి నిజంగా మనకి భయభక్తి ఉంటేనండి, దేవుడి పట్ల శ్రద్ధ ఉంటే పొద్దున లేవగానే, బాగా వినండి మీరు అందరూ కూడా, పొద్దున లేవగానే ఏమండి ఈరోజు నాకు రోజు వచ్చింది, ఈరోజు నేను దేవుడి పని ఏం చేశాను? గాలి పీల్చుకుంటున్నాను, నీటిని తాగుతున్నాను, ఆహారం తింటున్నాను, ప్రతిగా నేను దేవుడికి ఏం చేశాను, ఈరోజు దేవుడి కార్యక్రమం ఏం చేశాను అని దేవుడు తెలుసుకున్న ప్రజ కూడా ఈరోజు దేవుడి పనులు చేయడానికి వెంపర్లాడాల్సిన బ్రదులు. ఎందుకంటే కాలం గడిచిపోతుంది, కాలం ముందుకెళ్ళిపోతుంది. అమ్మాయి ఇంకో సంవత్సరం పోయిందని జాగ్రత్త ఉండాలండి. ఉండవద్దా? ఇంట్లో బియ్యం బస్తా ఉంది, ఏ బస్తా ఉంది? ఇంట్లో బియ్యం బస్తా ఉంది. ఏమైపోతుంది? రోజు వండుకుంటుంటే కరిగిపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఆవిడ ఎవరిది? ఏమండి బియ్యం అయిపోతున్నాయండి. అయిపోతే ఏమవుద్ది? అయిపోతే ఏమవుద్ది? బియ్యం అయిపోతే ఏమవుతుంది? చెప్పండి గట్టిగా. బియ్యం అయిపోతే ఏమవుతుందంటే తర్వాత వండుకోవటానికి తింటాకి ఏముండదు అబ్బాయి. ఇది తెలుసు కదండి మనకి, ఇది తెలుసు కదండి. అలాగే నువ్వేం చేయాలి? నీ పిల్లలకి నీ వాళ్ళని ఏమని అలర్ట్ చేయాలి నువ్వు? ఒరే బాబు టైం అయిపోతుంది. ఏమైపోతుంది? ఏమైపోతుంది? ఏ టైం అయిపోతుంది? నీ టైమే, నీ టైం అయిపోతుంది, బియ్యం అయిపోతుంది. మరి జాగ్రత్త పడుతున్నావా? దేవుడు ఎందుకోసం భూమి మీద పంపించిన పని నువ్వు చేసేసావా? చేయకపోతే ప్రమాదాల సంగతి నీకు అర్థం కావట్లేదా? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఇలా దేవుడు చేసిన కార్యక్రమాలు కానీ దేవుడి కోసం మనం చేసే కార్యక్రమాల గురించి ఆలోచించని సమాజం అంట. చూడండి, ఆలోచించని సమాజం. ఇలా ఆలోచించినంత వరకు మనం బాగుపడతామో చెప్పండి? మన బ్రతుకులు మారతాయో చెప్పండి? మారవు కదండి. హ్యాపీ న్యూ ఇయర్ అంత మాత్రాన మనకి హ్యాపీ రాదండి. విషెస్ చెప్పుకున్నంత మాత్రాన మనకి హ్యాపీ రాదండి. నువ్వు ఈ రోజు మాత్రమే మోకాళ్ళుని ప్రార్థన చేసినంత మాత్రాన నీకు హ్యాపీ రాదండి. ఈ రోజే ఈ ఒక్కరోజు దేవుడి కోసం బ్రతుకుతానంటే నీ జీవితంలో హ్యాపీ రాదండి. మరి ఎప్పుడు హ్యాపీ వస్తుందో తెలుసా? జీవిత పరమార్థాన్ని ఎరిగి నీ బ్రతుకుని భద్రం చేసుకుని ప్రతి నిత్యం నువ్వు దేవుడి కార్యక్రమాల్లో దేవుళ్ళు తరిస్తూ ముందుకెళితే అప్పుడు నీ బ్రతుకంతా ఆనందమయం అవుతుంది, సంతోషభరితం అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకే పౌలు గారు ఏమని చెప్పాడు? ఎంతో అప్డేట్ అవ్వమన్నాడు చెప్తున్నాడు. చూడండి ఒకసారి పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాడు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాయండి. 1వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాయండి. ఏమండి? మేలు చేత అందుచేత చూడండి, అందుచేత ఈ సంగతి విని అతను పౌలు గారు చెప్తున్నాడండి. ఆనాడు సంఘాలకు చెబుతున్నాడు. సంఘం ద్వారా ఈరోజు సమాజానికి చెప్పబడుతున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. ఏం చెప్తున్నాడు? అందుచేత ఇప్పటివరకు ఈ మాట ఉన్నారు కదండి.
ఇప్పుడు నీ జీవితం దేవుని కోసం, నీకు కాలం ఇవ్వబడింది దేవుని కార్యక్రమాలు చేయటం కోసం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కోసం అన్న సంగతి నీకు అర్థమైతే, అందుచేత ఈ సంగతి ఇప్పుడు వరకు ఈ మాటలు విన్నారు, ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మీరు వింటున్నారు. సమాజంలో కూడా చాలా మంది ఈ జ్ఞానం విన్నారు. విని నాట నుంచి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం లేదట. మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానట్లేదు. ఎందుకోసం ప్రార్థన చేస్తున్నారు తెలిసిన వాళ్ళు? సమాజం మారాలి, బ్రతుకు మారాలి, జీవితాలు దేవుల్లో తరించాలి. అదే కదా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రపంచాన్ని అప్డేట్ అవ్వమన్నాడు. ఎందులో తెలుసా? మార్పులో అప్డేట్ అవ్వమన్నాడు ఆయన. బ్రతుకు మార్చుకోవటంలో అప్డేట్ అవ్వమన్నాడు యేసుక్రీస్తు వారు. అందుకే ఎవరు పిలుపునిచ్చాడు ఈ సమాజానికి? కాలము సంపూర్ణమయ్యున్నది, కాలం సమీపించింది, కాలం దగ్గర పడింది. ఒరే నాయనా, మీ పోయే కాలం దగ్గర పడిపోయింది. ఏ కాలం దగ్గర పడింది? 2025 దగ్గర పడింది. నీ పోయే కాలం దగ్గర పడింది రా నాయన అని చెప్పి ఏమన్నాడు? మీరు మారు మనసు పొందండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ డేటాను అప్డేట్ చేసుకోండి. యేసుక్రీస్తు ఆనాడు పిలుపునిచ్చాడు. ఆ పిలుపునందుకున్న భక్తులందరూ, ఆ పిలుపునందుకున్న అపోస్తులందరూ, ఆ పిలుపునందుకున్న పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారంటే? మా కళ్ళలోనే సమాజం మారాలి, అందరూ దేవుడి కోసం బ్రతకాలి, అందరూ దేవుడి కార్యక్రమాలు చేయాలి, అందరూ సంతోషంగా బ్రతకాలి. ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? కానీ ఈరోజు మోకాళ్ళు వస్తే ఏ ప్రార్థన చేస్తామని చెప్పండి? మన కోసమే కదండి ప్రార్థన చేసేది. మన కోసమే మనం ప్రార్థన చేసేది. మా కుటుంబంలో ఇది కావాలి ప్రభువా, నా కుటుంబంలో ఇది జరగాలి ప్రభువా, మా రోగాలు పోవాలి ప్రభువా, లేకపోతే మా ఇంట్లో ఆర్థిక సమస్యలు పోవాలి ప్రభువా అని ఎప్పుడు మన గురించి మనం ప్రార్థన చేసుకుంటాం. ఎదుటి వాళ్ళ గురించి, సమాజం గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశావా? దేవుడా, కనీసం ఈ సంవత్సరంలో నీకు సంతోషాన్ని తీసుకొచ్చే బ్రతుకు నాకు ఇవ్వు తండ్రి అని ఎప్పుడైనా ప్రార్థన చేసావండి? ఆ ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మేము మానక మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు సమాజం కోసం, మీరు సంఘం కోసం ప్రార్థన చేస్తే మీ కార్యక్రమాలను దేవుడు సఫలీకృతం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇది సూత్రం, ఇది సూత్రం. ఏ సూత్రం? ఇది సూత్రం. ఈరోజు ప్రార్థన చేస్తావు, ఏమని? దేవుని అడుగుతావు, దేవుడు సంతోషపెట్టుకొని అడుగుతావు. దేవుడా, ఈ సంవత్సరం నా రోగాలు పోవాలి ప్రభువా, ఈ సంవత్సరం అయినా నా ఆర్థిక సమస్యలు పోవాలి ప్రభువా, ఈ సంవత్సరం అయినా నాకు దీవెనలు ఆశీర్వాదం రావాలి ప్రభువా అంటున్నావే కానీ ఈ సంవత్సరం నిన్ను సంతోషపెట్టి నువ్వు చెప్పినట్టుగా బ్రతుకుతాను ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఇందులో ఉన్న అప్డేట్, ఇందులో ఏమాత్రం అభివృద్ధి లేదు. ఎప్పుడు అడుక్కోవటంలో అభివృద్ధి. ఈ సంవత్సరం మామూలుగా నుంచుని ప్రార్థన చేశావంటే వచ్చే సంవత్సరం ఉమ్ముని ప్రార్థన చేయటం, మళ్ళీ వచ్చే సంవత్సరం మోకాలేసి ప్రార్థన చేయటం, ఇంకో సంవత్సరం నైట్ అంతా ప్రార్థన చేయటం. ఇలా ఇందులో అప్డేట్ అయిపోయారు దేవుని అడుక్కోవటంలో. అర్థమైందండి? ఆయన ఏమంటున్నాడు? మానక మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మానక మానక ప్రార్థన చేస్తున్నారా? మానక ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు దేవుడికి. మానక ప్రార్థన చేయొచ్చు ఏమన్నాడమ్మా? చూడండి, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఏ జ్ఞానాన్ని? లోక సంబంధమైన జ్ఞానం కాదండి. చెప్పాను కదా, లోక సంబంధంగా అన్నిట్లో అప్డేట్ అవ్వాలనుకుంటుంది ప్రపంచం. కానీ సంపూర్ణ జ్ఞానమును అంటే దైవ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము. ఏ సంబంధమైన వివేకం? ఆత్మ ఏంటి, బ్రతుకేంటి, జీవితం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఈ దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏంటి ఈ బ్రతుకేంటి, ఏంటి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏంటి నేను ఏం చేయాలి, ఇటువంటి గ్రహింపు సమాజానికి ఉందా? కానీ ఏమంటాడు? ఆత్మ సంబంధమైన వివేకములోను వివేకము గలవారును ఆయన చిత్తాన్ని. ఎవరి చిత్తాన్ని? చెప్పాను కదా, నీకు ఎవరైతే కాలాన్ని ఇచ్చారో, ఎవరైతే నీకు బ్రతుకునిచ్చారో, ఎవరైతే ఈ ప్రకృతిని నీకు ఇచ్చారో, ఎవరైతే నిన్ను పోషిస్తున్నారో ఆయన చిత్తాన్ని పూర్ణముగా గ్రహించువారై. ఎలా గ్రహించాలట? పూర్ణంగా, సంపూర్ణంగా గ్రహించే వాళ్ళుగా ఉండాలట. మనం గ్రహించాము సంపూర్ణంగా. పూర్ణంగా గ్రహించువారై ప్రతి సత్కార్యంలో ఏం చేయాలట? ప్రతి సత్కార్యం అంటే సత్ అంటే మంచి అంటే వాక్యము, వాక్య సంబంధమైన కార్యక్రమాలు నువ్వు చేయాలి. మంచి కార్యక్రమాలు నువ్వు చేయాలి, మంచిగా నువ్వు బ్రతకాలి, దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతకాలి. అందులో నువ్వేం చేయాలి? సఫలీకృతం అవ్వాలట. ఏం చేయాలి? మంచి కార్యక్రమాలు చేయటంలో, వాక్య సంబంధమైన కార్యక్రమాలు చేయటం మనం సఫలీకృతం అయ్యావా? సఫలం అయ్యావా?
సఫల్లో అగుచు. చూడండి, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అంటే అప్డేట్ అవ్వాలి. వాటిల్లో వెయిట్లు అవ్వాలి తల్లి, వెయిట్లు అవ్వాలి. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఫస్ట్ నుంచి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు ఫస్ట్ నుంచి చదవండి. ఏం చెప్తున్నాడు? మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును, ఆయన చిత్తమును ప్రతి సత్కార్యంలో సఫలగుచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందాలి. అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవుతూ మీరు ఏం చేయాలి? అన్ని విషయాల్లో నువ్వు ముగ్గేయటంలో దేవుడికి సంతోషం వస్తుందా? నువ్వు కొత్త బట్టలు వేసుకోవటంలో దేవుడికి సంతోషం వస్తుందా? నువ్వు కేక్ కట్ చేసుకోవటంలో దేవుడికి సంతోషం వస్తుందా? నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడంలో దేవుడికి సంతోషం వస్తుందా? నువ్వు బండి పైకి లేపితే దేవుడికి సంతోషం వస్తుందా? నువ్వు తాగి తిరిగితే దేవుడికి సంతోషమా? చెప్పు. దేనికి దేవుడు సంతోషపడాలి చెప్పు? మన బ్రతుకును చూసి, మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు మనం చూసి ఏ విషయంలో మనం చూసి ఆనందపడాలి చెప్పండి? మన పాపము ఇష్టమైన కార్యక్రమాలు చూసి ఆయన సంతోషపడాలా? చెప్పండి. మనం ఎందులో అభివృద్ధి చెందాం? దేంట్లో అభివృద్ధి సాధించాం? మనం ఎందులో అప్డేట్ అయ్యాం? ఒక్కసారి ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి, మీకు అర్థమవుతుంది. నిజంగా దేవుడి జ్ఞాన విషయంలో అప్డేట్ అయ్యావా? సత్క్రియలు చేయటంలో అప్డేట్ అయ్యామా? ఆయన చిత్తాన్ని గ్రహించడంలో అప్డేట్ అయ్యామా? ఆత్మ సంబంధమైన వివేకం గలవారవటంలో మనందరూ కూడా అప్డేట్ అయ్యామా? మళ్ళీ ఏమన్నా తెలుసా? అన్ని విషయాలలో చూడండి, అన్ని విషయాల్లో ఎవరిని సంతోష పెట్టాలట? దేవుణ్ణి సంతోష పెట్టాలి. మనం చెప్పండి. అంటే ఒక్క మాటగా చెప్పాలంటే మనం ఎందులో అప్డేట్ అవ్వాలంటే, ఈ రోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, దేవుడిచ్చిన కాలాన్ని తీసుకున్న ప్రతి మనిషి ఎందులో అప్డేట్ అవ్వాలంటే, నీ తండ్రిని సంతోష పెట్టడంలో నువ్వు అప్డేట్ అవ్వాలి, అభివృద్ధి చెందాలని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఈ రోజు మీరు గుండె మీద చేసి ఆలోచించండి. మనుషులు చేసే కార్యక్రమాల వలన ఈ రోజు సమాజంలో కనీసం దేవుడు నమ్ముకున్న ప్రజైన వాళ్ళు చేసే కార్యక్రమాల వలనైనా దేవుడు సంతోషపడతాడా? మీరు చెప్పండి. పోనీ మన జీవితం వలన, మన బ్రతుకు వలన నువ్వు ఏం అభివృద్ధి చెందావని నిన్ను నన్ను చూసి దేవుడు సంతోషపడాలి? చెప్పండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారా? ఇందులో అభివృద్ధి చెందకుండా, నీ తండ్రిని సంతోష పెట్టకుండా, నీ వాళ్ళని సంతోష పెట్టకుండా, కనీసం నీ కుటుంబ సభ్యులను సంతోష పెట్టావా? కనీసం నీ భార్యని, కనీసం నీ భర్తని, కనీసం నీ బంధువులని, కనీసం నీ మిత్రుల్ని, కనీసం నీ వాళ్ళను, నీ ఆత్మీయులను, నీ సంఘాన్ని సంతోష పెట్టావా? బాధ పెట్టావా? ఇక ఏళ్ళే సంతోష పెట్టకపోతే ఆయన ఎక్కడ సంతోష పెడతారు చెప్పండి? అని నేను మాట చెప్పనండి. భార్యని బాధ పెట్టడంలో అప్డేట్ అయ్యారు, భర్తని బాధ పెట్టడంలో అప్డేట్ అయిపోయారు. చూడండి, వాళ్ళ నేలలో ఎంత ఈజీగా మోసం చేస్తారండి భార్య భర్తలను. ఎంత ఈజీగా పిల్లల తల్లిదండ్రులు మోసం చేస్తారండి. ఎంత ఈజీగా పిల్లల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారండి. ఈజీగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా అప్డేట్ అయిపోయారు. సెల్ ఫోన్ మాట్లాడతారు, లాక్. ఎవరి ముందు లాకు? అది నీ భర్త ముందు లాక. తల్లిదండ్రులు చూడకుండా లాక. దేనికి లాకు? వాట్సాప్కి ఒక లాకు, ఫేస్బుక్ ఒక లాకు. ఏం దరిద్రం ఉంది లోనా? ఏం దరిద్రం పెట్టే లాక్ ఎందుకు వేసావు నువ్వు? చూడకుండా ఉన్నాయనా? మళ్ళీ ఫోన్ మాట్లాడి డిలీట్, వాట్సాప్ చాట్ అంతా డిలీట్. నీకు బొందేం కాదు, ఇందులో అప్డేట్. ఎవడు దొరకకూడదా? దేవుడు దొరికేస్తున్నావు నువ్వు. దేవుడికి ఎవరు కళ్ళు కప్పుతావు నువ్వు? ఎవరు కళ్ళు కప్పి అజ్ఞానంగా బతుకుతావు నువ్వు? ఎవరిని మోసం చేస్తావు నువ్వు? దేవుడు దొరకవు నువ్వు. ఈ విషయాలు ఎవరికి అర్థమవుతాయి చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అన్ని విషయాలు ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుణ్ణి సంతోష పెట్టాలండి. దేవుణ్ణి సంతోష పెట్టేవాడు భార్యని, భర్తని, పిల్లల్ని, బంధువుల్ని, సంఘాన్ని, అందరినీ సంతోష పెడతాడండి. తెలుసా మీకు? ఇందులో అప్డేట్ అవ్వండి. డేట్ మారుద్ది, అలాగే మారుద్ది. డేట్ మారుతుంది, కొత్త డేట్ వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది. నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా? నీకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది? నీ బ్రతుకు ఎప్పుడు మారుతుంది? వీటి గురించి ఈ సమాజానికి మనందరం కూడా ఎలుగెత్తి చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. అందుకనుకున్నా దేవుడు నీకు బ్రతుకునిచ్చింది. అల్పకాలం పాప భోగంలో సంతోష పట్టానిక, పాపంలో భ్రమణార్థకానిక నీకు దేవుడు జీవితాన్ని ఇచ్చింది, కాలాన్ని ఇచ్చింది. నీకోసం సూర్యుడిని, చంద్రుడిని, భూమిని తెప్పుతున్నది, కాలాలు రప్పిస్తున్నది, వర్షాలు రప్పిస్తున్నది, నీ కడుపును నింపుతున్నది, నీ పంటలు పండిస్తున్నది. అందుకేనా? ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా.
ఒక్కసారి మనసు పెట్టండి. ఇంకా ఏమంటున్నారు చూడండి, అదే అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఎట్లాంటి మాటలు చెప్తున్నాడు మహానుభావుడు. నిజంగా అద్భుతమైన మాటలండి. ఏమన్నా అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయం 2వ వచనం, మెట్టుకు సహోదరులారా చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తగా ఉండాలి ప్లీజ్. ఈ మాటలు మీకు ఎక్కడ దొరకవండి, మళ్ళా చెప్తున్నాను. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చాను ఆజ్ఞను. మేము ప్రభు అయిన యేసు ద్వారా మేము అప్డేట్ అయ్యాం. మా బ్రతుకులు చూడండి, మా జీవితాలను చూడండి, వాక్యాన్ని చూడండి. ఏం చెప్తున్నాడు? వాక్యాన్ని చూడండి. ఏం చెప్తున్నాడు? ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకొని, ఏం చెప్తున్నారు? మీరు ఎలాగ నడుచుకొని లోక సంబంధంగా ఈరోజు ఎలా నడుస్తున్నారో ఒకసారి సమాజాన్ని చూడండి, వాళ్ళ బ్రతుకులను చూడండి, మీకు అర్థమైపోద్ది. ఒక్కసారి మీరందరూ కూడా బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ఎలా నడుచుకున్నారో ఒకసారి చూడండి. మనందరికీ మాదిరి అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఎలా నడుచుకున్నారో ఒకసారి చూడండి. ఎందులో వాళ్ళందరూ అభివృద్ధి చెందారో ఒకసారి వాళ్ళ జీవితాన్ని తొంగి చూడండి, మీకు అర్థం అవుతుంది. అందుకని చెప్తున్నాడు, మీరు అందరూ కూడా ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోష పెట్టవలెను. వాట్ వండర్ఫుల్ వర్డ్స్ అండి. నిజంగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు ఎంత దేవుడితో, ఎంత జ్ఞానంతో నిండిపోతే, నా బ్రతుకు ద్వారా దేవుడికి సంతోషం రావాలి, నా జీవితం ద్వారా ఒక వ్యక్తికి సంతోషం రావాలి, కానీ బాధ కలగకూడదని వారిని బాధ పెట్టుకుని బ్రతికారే కానీ, వారి జీవితాలను త్యాగం చేశారు కానీ ఎవరిని కూడా బాధ పెట్టలేదండి. వాళ్ళు బాధపడ్డారండి, వాళ్ళు బాధపడ్డారు. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకోలేదు కానీ అంటాడు. అనేకులు సంతోషం కోసం ఏం చేశాడు ఆయన బాధపడ్డాడు. అనేకులను వెలిగించటం కోసం, వాళ్ళని అప్డేట్ చేయటం కోసం తన జీవితాన్ని ఏ విధంగా అప్డేట్ చేసుకున్నారో ఒక్కసారి వాళ్ళ బ్రతుకుల్ని తొంగి చూడండి. అందుకే చెప్తున్నారు, మీరు ఎలాగూ నడుచుకుని తండ్రి అయిన దేవుణ్ణి సంతోష పెట్టవలెనో. ఈరోజండి సంవత్సరమే కాదండి, ఒక రోజు మారిపోతున్నా, మన జీవితంలో కొన్ని గంటలు గడిచిపోతున్నా, మనం అందరం కూడా అమ్మో ఈ గంటలు వృధా అయిపోయినాయి, మిగతా రోజుల్లోనైనా నా తండ్రిని సంతోషపెట్టే కార్యక్రమం చేయాలి. నేను మంచి మాటలు మాట్లాడితే నా తండ్రికి సంతోషం, నేను మంచి కార్యక్రమాలు చేస్తే నా తండ్రికి సంతోషం, నేను మంచి నడత నడిస్తే నా తండ్రికి సంతోషం. నేను ఆయన గురించి చెబుతుంటే, నా మాటలు విని ఒక వ్యక్తి మన బ్రతుకు మార్చుకుంటే ఆయన సంతోషపడతాడు, నా జీవితాన్ని కాపాడుకుంటే ఆయన సంతోషపడతాడు, ఆయన ఆనందపడే కార్యక్రమాలు చేస్తే ఆయన పొంగిపోతాడన్న ఆలోచన, విజ్ఞత, జ్ఞానం ఈ ప్రపంచానికి ఉంటే ఈరోజు సమాజం ఎందుకు ఎలా అవుద్దు చెప్పండి? ఈరోజు సమాజం ఎందుకు వెర్రితనం వేస్తుందో చెప్పండి? ఈరోజు సమాజం అంతా కూడా ప్రమాదం ఎందుకు పడుతుంది? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందులో అప్డేట్ అవ్వాలో ఈ ప్రపంచం అందులో అప్డేట్ అవ్వలేదు. అందుకే ప్రభు భూమి మీదకి వచ్చాడు, అందుకే బైబిల్ నీకు ఇచ్చాడు. మీ బ్రతుకులు అప్డేట్ అవ్వండి, మీ బ్రతుకుల జీవితాలు మార్చుకోండి, మీ జీవితాలు సంతోషభరితం చేసుకోండి అని చెప్తుంటే మాకొద్దు మేము రామంటున్నారు జనాలు. ప్రతిరోజు వాక్యంలో అభివృద్ధి, వాక్యంలో అప్డేట్. ఏ రకంగా నేను బ్రతికితే, ఏ రకంగా నేను చెబితే ఒక మనిషి దేవుడి దగ్గరకు వస్తాడు, సమాజం మారుతున్న, కుటుంబం సంతోషం కూడదని అందరూ ఆలోచించు, దానికోసం ఆలోచించు. ఒక వ్యవసాయం చేసేవాడు ఏం ఆలోచిస్తాడు? ఏం ఆలోచిస్తాడు చెప్పండి? ఎలా పండించాలి, కలుపు ఎలా తీయాలి, దానికి గులుకులు ఎలా వేయాలి, ఏ విధంగా నీళ్లు పెట్టాలి, ఏ విధంగా ఫలసాయం తీసుకోవాలి. ఇలా వ్యవసాయం చేసాడు ఎప్పుడు కూడా దాని చుట్టూ తిరుగుతుంది, మైండ్ అంతా దాని చుట్టూ తిరుగుతుంది. ఏ పని చేసాడు అంతే. మరి దేవుల్లో ఉన్న వాళ్ళకు ఎప్పుడు కూడా ఎటువంటి ఆలోచన చుట్టూ తిరగాలి చెప్పండి? దేవుడు చుట్టూతోనే మన ఆలోచనలు తిరగాలి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా నేను కార్యక్రమం చేస్తే సంఘం అభివృద్ధి చెందుతుంది, ఎలా నేను బ్రతికితే అనేక మంది తీసుకురాగలను, ఎలా నేను బ్రతికితే నా తండ్రి సంతోషపడతాడు. ఇవన్నీ ఉన్నాయండి? మీరు చెప్పండి, ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఎప్పుడైనా మనం నేర్చుకున్నాం వింటున్నావులే? ఆలోచించండి ఒకసారి. అందుకే మీరు ఎలాగో నడుచుకుని దేవుణ్ణి సంతోష పెట్టవలనో, మా వలన నేర్చుకునే ప్రకారం మేము ఎలాగ తండ్రి సంతోష పెట్టాం మీకు తెలీదా? మేము ఎందులో అప్డేట్ అయ్యి, ఎందులో అభివృద్ధి చెంది
మేము అందరం కూడా ఎలా బ్రతికామో మీకు తెలియదా? మీకు సాక్ష్యాలుగా పెట్టాము మన జీవితాల్ని, మా బ్రతుకుల్ని అని చెప్పేమన్నాడు. ఈ విషయంలో మీరు అంతకంటే తండ్రిని సంతోషపెట్టే విషయంలో, మీరు నడిచే మీ నడత విషయంలో, మీ బ్రతుకు విషయంలో, మీ మార్పు విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి, అప్డేట్ అవ్వాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను ప్రభువునందు అంటున్నాడు. ఓ పక్కన రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఇంకో పక్కన వార్నింగ్ ఇస్తున్నాడు. రిక్వెస్ట్ వార్నింగ్ మీరు ఏది తీసుకుంటారో, కానీ నాకు కావాల్సింది ఏంటి? మనలో అప్డేట్. ఇందులో అప్డేటు దేవుళ్ళో అప్డేట్, వాక్యంలో అప్డేట్, దేవుని సంతోషపెట్టడంలో అప్డేట్ అవ్వాలి. అదే తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు? 13వ వచనంలో ప్రియ దేవుని పిల్లలు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. మరియు మన ప్రభు అయిన యేసు ఏమంటే తన పరిశుద్ధత వచ్చినప్పుడు 3వ అధ్యాయం 13వ వచనం తల్లి, మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను 3:13 ఒకసారి ఆగండి, ఒకసారి 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి 12-13 కలిసి ఉన్నాయి కదా, 2వ మాట చదవండి. మేము మీ ఎడల అంటే చూడండి కింద 2వ మాటలో, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము అంటాడు. అంటే ఆనాడు భక్తులు కానీ సమాజం కానీ ఈరోజు ప్రపంచం అంతా కూడా బాగుపడాలంటే ఎందులో అభివృద్ధి చెందాలంటే మనం అప్డేట్ అవ్వాలంట? ప్రేమించే విషయంలో, ప్రేమలో. ఏ ప్రేమలో అయ్యింది? లోకం ఇందులో కూడా అప్డేట్ అయింది, ప్రేమలో అప్డేట్ అయింది. ఏ విధంగా ప్రపోజ్ చేయాలి, ఏ విధంగా ఒక అమ్మాయిని ఎలా పడేయాలి, ఎలా ఒక అబ్బాయిని ఎలా పడేయాలి, అందులో అభివృద్ధి చెందారు. కానీ నా దేవుణ్ణి నేను ఎలా పడేయాలని అభివృద్ధి చెందిన ఎవడైనా ఉన్నాడా? ఎన్ని వేషాలు వేస్తారో తెలిసిన ఒక అమ్మాయిని పడేయటంలో, ఎన్ని వేషాలు. ఒక అమ్మాయికి సైగ చేసే విషయం కావచ్చు, అమ్మాయిని లోపరుచుకునే విషయం కావచ్చు, అబ్బాయిని లోపరుచుకునే విషయంలో కావచ్చు. వాళ్ళ వెర్రితలను చూసేవాళ్ళు మనకు పిచ్చెక్కిపోద్ది అంతే. పక్కన చూస్తాం, కొన్ని సైకిల్ చేస్తుంటారు. వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఎవరు పట్టించుకోలేక ఎవరిని, నన్ను ఎవరు చూస్తుంది అనుకుంటారు. పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరు చూస్తుంది అనుకుంటారు. పిల్లి వెళ్ళి వెనక నుంచి ఒక దెబ్బ వేసే వరకు నన్ను అందరూ చూసేస్తారా బాబు అనుకుంటారు. అప్పుడు అర్థమైందండి? ఇలాగ అప్డేట్ అయిపోయారు. అంతకుముందు డైరెక్ట్గా లవ్ లెటర్ రాసుకునేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా సెల్ ఫోన్ మెసేజ్లు. అప్డేట్. ఇవాళ ఇన్స్టా వచ్చింది, ఇంకేంటయ్యే ట్విట్టర్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది. అవి ఎవరు తెలుసు, ఎవరు ఓపెన్ చేయలేం. ఏంటి ఇన్స్టాగ్రామ్లో కూడా మాడుకోవచ్చు. మొన్న తెలిసింది నాకు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫోన్ చేసి మాడుకోవచ్చు అంట. బాబోయ్, నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఫోనా అంటే వాట్సాప్లో మాట్లాడుకోవచ్చు అని తెలుసు నాకు. గూగుల్ పేలో కూడా మాట్లాడుకోవచ్చా? అప్డేట్. అంటే మాయ ప్రేమల్లో, సమాజాన్ని మోసం చేసే ప్రేమల్లో మాత్రం అప్డేట్ అయిపోయారు. కానీ నిస్వార్థంగా దేవుణ్ణి కానీ సమాజాన్ని కానీ ప్రేమించి పోషించటంలో మాత్రం ఎదగలేకపోయిందండి ఈ ప్రపంచం. కానీ ఎందులో అభివృద్ధి చెందమంటున్నాడంటే దేవుడు, రేనైనా ఎందులో అప్డేట్ అవ్వమంటున్నాడంటే మాయలో కాదురా, మార్పు చెందించటంలో, నువ్వు మార్పు చెందటంలో అప్డేట్ అవ్వాలి. నిస్వార్థమైన ప్రేమ నీ తండ్రి నీ పట్ల చూపించిన ప్రేమ, మీ నాన్న నీ మీద చూపించిన ప్రేమ, క్రీస్తు నీ మీద చూపించిన ప్రేమ, భక్తులు నీ మీద చూపించిన ప్రేమ, నీకు భూమి మీద జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు నీ మీద చూపించిన ప్రేమ, నిన్ను నిస్వార్థంగా ప్రేమిస్తున్న నీ భార్య నీ మీద చూపించిన ప్రేమ, నీ భర్త నీ మీద చూపించిన ప్రేమ, అందులో అభివృద్ధి చెందు, అందులో అప్డేట్ అవ్వు. నీ భర్తని ప్రేమించడం అప్డేట్ అవ్వు, నీ భర్తని లోబర్చుకోవటం అప్డేట్ అవ్వు, నీ భార్య లోబర్చుకోవటం అప్డేట్ అవ్వు. అప్డేట్ అలా కుదరదని ఇంట్లో కాదు, నేను ఎక్కడ బయట వాళ్ళని ఎలా పడేయాలో అప్డేట్ అవుతాను నేను. ఏం చేయాలి సమాజం చెప్పండి? ఈ సమాజాన్ని ఏం చేయాలి మీరే చెప్పండి? మంచి రోజులు రావాలి, వీళ్ళకి మంచి సంవత్సరాలు రావాలా, హ్యాపీగా ఉండాలా, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుని బతికే వాళ్ళకి ఎట్టొస్తున్న మంచి రోజులు. యూట్యూబ్లో మెసేజ్ ఉంది కదండి, మొన్న ఆదివారం మాట్లాడాను. న్యూ ఇయర్ మెసేజ్ మామూలుగా ఉండదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాల్సిన మెసేజ్ చెప్పాను ప్రశాంత్కి. దాని తమ్ముళ్ళు మార్చి ఇమీడియట్గా రేపు పొద్దున పెట్టమని చెప్పేదాన్ని. ఎలా ఉండాలో, ఏ విధంగా బ్రతకాలో, ఎలా ఈ సమాజం ఉందో, ఎలా అజ్ఞానంలో ఈ ప్రపంచం అంతా బ్రతుకుతుందని
ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి ఒకసారి, మనసు పెట్టండి. మీకు ఇవన్నీ అర్థమవుతాయి. మాయ వేషాల్లో, మాయ కార్యక్రమాలు ఈ ప్రపంచం అంతా అప్డేట్ అయిపోయింది. కానీ ఏమండి, స్వార్థంలో అప్డేట్, మోసం చేయటం, దొంగతనాలు చేయటంలో అప్డేట్, మాయ చేయటంలో అప్డేట్. ఏమండి, అంతకుముందు దొంగతనం అంటే ఎలాగండి, ఒళ్ళంతా నూనె రాసుకుని, ఇక్కడ కురుడికి ఎంత కాయ ఉంటుంది అడికి ఓచి కట్టుకుని ఊళ్ళోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్లు చెప్పడానికి ఇంత లింక్ పంపిస్తే దాన్ని నొక్కితే దాన్ని నీ బ్యాంకు డబ్బులని ఉష్కా అప్డేట్. అసలు ఎందులో అభివృద్ధి చెందాలయ్యా అంటే ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, పరిశుద్ధాత్మ పిల్లలతో ఏమని చెప్తున్నాడు? మళ్ళీ చెబుతాను మళ్ళీ ఆ మాట. ఏమన్నాడు? మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక, ప్రభు దయచేయునుగాక అని ఆపి అప్పుడు 4వ అధ్యాయం స్టార్ట్ చేశాడు అనమాట. చివరిగా మాట చెప్పి 3వ అధ్యాయం చివరి మాట చెప్పి 4వ అధ్యాయంలో ప్రారంభంగా స్టార్ట్ చేశాడు. మనందరం కూడా తండ్రిని సంతోషపెట్టడంలో, ప్రేమించే విషయంలో, సమాజాన్ని సంస్కరించే విషయంలో, మనల్ని మార్చుకునే విషయంలో, ఏమండి మంచి విషయాల్లో, మంచి కార్యక్రమాల్లో అంతకంతకు అభివృద్ధి చెందాలని ఇంత స్పష్టంగా చెబుతుంటే ఈ మాటలు వినేవాళ్ళు బ్రతుకులు మార్చుకుని ఎవరు చెప్పండి? చివరిగా పేతురు గారు ఏం మాట్లాడుతున్నారు చూస్తే, పేతురు గారు రాసిన 2వ ఉత్తరం చివరి అధ్యాయం చివరి మాట ఏం చెప్తున్నారు చూడండి ప్రియ దేవుని పిల్లలారా. పేతురు గారు రాసిన 2వ ఉత్తరం 3వ అధ్యాయము 18వ వచనం, చివరి అధ్యాయం చివరి వచనం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు. ఎందులో అప్డేట్ అవ్వాలి నువ్వు? నీ బ్రతుకును చూసి, నీ జీవితాన్ని చూసి, నీ కార్యక్రమాలు చూసి ఆయన కృప అంట నీ మీద బాగా కొమ్మరించేయాలట నీ మీద. అమ్మో నా బిడ్డ, అమ్మో నా పిల్లలు అని తండ్రి, అలాగే నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు ఎలాగైతే అబ్బబ్బబ్బ ఎంత బాగా పోతారని చెప్పి నీతోనే ఉండాలైనా, నేను వాళ్ళతోనే ఉంటా, వాళ్ళ కార్యక్రమాలు చేస్తా అన్నట్టుగా మనం బ్రతకాలి. అదే అప్డేట్ అవటం అంటే. అప్పుడు నేను ఎంత సంతోషపడుతున్నా చూడు, నన్ను సంతోషపెట్టిన సమూయేలుని నేను సంతోషపెడతాను, నన్ను సంతోషపెట్టిన ఈ సోదరుని నేను సంతోషపెడతాను అని ఆయన కృప ఏం చేయాలట? మన మీద నిలవాలట, ఆయన దీవెనలు మన మీద నిలవాలట. అంటే దేవుడు దీవించే విధంగా, దేవుడు కృప చూపించే విధంగా నువ్వు బ్రతుకులో నీ డేటాని మార్చుకుని, నీ బ్రతుకుని మార్చుకుని నువ్వేం చేయాలి? అప్డేట్ అవ్వాలి. వీటిలో అప్డేట్ అవ్వవు, కానీ నీకు అన్ని కార్యక్రమాలు దేవుడు చేశాడు. ఎలా చేస్తాడు చెప్పు? ఎలా చేస్తాడు ఆయన? ఎలా చేస్తాడు అనుకుంటున్నావు? చేయడు. కాబట్టి మీరందరూ ఆలోచించండి, కనీసం ఎప్పటి నుంచి అయినా ప్రణాళికలు రచించుకోండి. నా దేవుని కృప, నా క్రీస్తు కృప నా మీద ఎల్లప్పుడూ నిలవాలంటే నేను ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా, ప్రేమలో అభివృద్ధి చెందే విధంగా నేను అప్డేట్ అవ్వాలి. దేవుడు కార్యక్రమాలు చేయటంలో కొత్త కొత్త ఏమని ప్రణాళికలు రచించాలి. కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్ళి ఈ కొత్త వాక్యాలు వాళ్ళకి చెప్పాలి, ఈ మంచి వాక్యాలు వాళ్ళకి చెప్పాలి. కొత్త ప్రాంతానికి ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళందరినీ సంస్కరించాలనే ఆలోచన మనకి రావాలండి. అప్పుడు చేసుకో, అప్పుడు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అని, అప్పుడు బాగుంటుంది. అంతే కదండి. కృపలో అభివృద్ధి చెందుచు కృపయందును మళ్ళీ జ్ఞానం దేవుడి జ్ఞానంలో మనందరం కూడా ఏం చేయాలట? అభివృద్ధి పొందాలంటే నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి? నాయన తిమోతికి ఉత్తరం రాశాడు పౌలు గారు. మాటలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను అందరికీ మాదిరిగా ఉండు తిమోతి, విశ్వాసులకు మాదిరిగా ఉండు తిమోతి. నువ్వు మంచిగా బ్రతుకు, ఇదిగో వీటిని మనస్కరించు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. మరి నీ అభివృద్ధి నా అభివృద్ధి అని కనపడుతుందా? మన సంఘం వాళ్ళకి మనం అంటే నచ్చట్లా. నీ అభివృద్ధి నా అభివృద్ధి మన ఇంట్లో వాళ్ళకే నచ్చట్లేదు, ఇంకా ప్రభుకి ఎలా నచ్చుద్ది? ఏంట్రా ప్రతిరోజు చర్చికి వెళ్తున్నావు, ప్రతిరోజు ఇలా పోతున్నావు, నీ బ్రతికేంట్రా మార్చుకోవట్లేదు అంట మనమే. ఏంట్రా ప్రతిరోజు చర్చికి వెళ్ళవా, నువ్వు వాక్యం చదువుకోవా, దేవుళ్ళు తరించవా అని అంటుంటాం మనం. అంటే వీడు ఎందులో అప్డేట్ అవ్వట్లా, దేవుడి దగ్గరకు వచ్చినా ఎందులోనూ అప్డేట్ అవుతున్నాడు. అందుకే ఎంత జాగ్రత్తగా చెప్తున్నా చూడండి భక్తులు, కృపయందును దేవుడు జ్ఞానమందును అభివృద్ధి పొందండి. ప్లీజ్ అప్డేట్ అవ్వండి. అభివృద్ధి అంటే అప్డేట్ అవ్వండి ప్లీజ్ అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. మన జీవితం నుంచి వెళ్ళిపోయిన కాలాన్ని ఎలాగో మనం తీసుకురాలేం. ఇక ముందున్న కాలం మన ఎదురుంది, ఇంకెంతకాలం మనకు తెలియదు. కాబట్టి
కాలం నెరిగి మనందరం కూడా చాలా జాగ్రత్తగా బ్రతకాలి, భద్రం చేసుకోవాలి. ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటను ఒడిసి పట్టుకుని మీ జీవిత పరమార్థాన్ని తెలుసుకుని దేవుడి కోసం ఎన్నో కార్యక్రమాలు చేయండి. మీ బ్రతుకును సంస్కరించుకోండి. దేవుడున్న లోకానికి మీరందరూ చేరుకోండి. మీ కుటుంబాలు, మీరు, సమాజం, సంఘం అంతా కూడా దేవునితో దేవునిలో వర్ధిల్లును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులైన మా కన్న